వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. సో ఈ రోజు మేము వచ్చేసి మా పిల్లలైతే ఊరికి వెళ్ళారు కదా, అమ్మమ్మ ఇంటికి వెళ్ళి రిటర్న్ వచ్చారనమాట. సో వాళ్ళనైతే మేము బస్ స్టాప్కి వెళ్ళి పికప్ చేసుకొని ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది, నైట్ అయింది, ఆకలి అవుతుంది అని చెప్తుంటే ఇంకా పండగ రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి మనకు ఏఎంబి మాల్ ఆపోజిట్ కొండాపూర్ అనమాట. సో పండగ రెస్టారెంట్ ఇక్కడికైతే వచ్చాము. సో ఇక్కడ చాలా బాగుంది రెస్టారెంట్, అయితే సూపర్ గా ఉంది. పాతకాలపు ఇల్లు అలా ఉందన్నమాట, ఇంటి లాగా ఉంది. సో ఓల్డ్ హౌస్ లాగా అనమాట, మొత్తం లైటింగ్స్ తో చాలా కలర్ఫుల్ గా అయితే రెస్టారెంట్ స్టార్టింగ్ లో బయట సైడ్ అయితే ఇలా ఉందన్నమాట. పాతకాలపు బెంచెస్ అలాంటివి, సో కూర్చునేవి. డోర్ చూడండి, డోర్ కూడా సూపర్ గా ఉందన్నమాట. సో ఓల్డ్ హోమ్స్, పల్లెటూర్లలో ఇల్లు ఎలా ఉంటుంది అలా అయితే పెంకుటిల్లు లాగా అలా ఉందన్నమాట. ఎంట్రన్స్ లో చాలా చాలా బాగుంది. లోపల ఫుల్ ఉండేసరికి 5 minutes వెయిట్ చేయమని చెప్పారు. సో మేమైతే ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాం అనమాట. పండగ రెస్టారెంట్ నేమ్ చూసారు కదా. సో ఎంత బాగుందంటే లుకింగ్ అయితే సూపర్ ఉంది. లోపల ఎలా ఉంటుంది అనేది అయితే లోపలికి వెళ్ళాక చూపిస్తాను నేను. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట రెస్టారెంట్ కి. డోర్ చాలా బాగుంది కదా, ఓల్డ్ హోమ్ డోర్స్ లాగా. సో మాకైతే చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటి వరకు అయితే ఇలాంటి రెస్టారెంట్ నేనైతే ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. సో లోపలికి వచ్చాక మనకి ఇటు లెఫ్ట్ సైడ్ లో మాత్రం ఉయ్యాల టైప్ లో ఉన్నాయన్నమాట. సిట్టింగ్ టేబుల్స్ అలా మిడిల్ టేబుల్ పెట్టేసి అటు ఇటు అయితే ఉయ్యాల అయితే ఉందనమాట. అదంతా నేను తర్వాత మళ్ళీ క్లియర్ గా అయితే చూపిస్తాను మీకు. సో ఇంకా కొంచెం 5 minutes అయితే వెయిట్ చేయమని చెప్పేసరికి మేమైతే వెయిట్ చేసాము. తర్వాత లోపలికి వచ్చాక ఇక్కడ టేబుల్ అయితే సెట్ చేసుకుని కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇంకా వాళ్ళు అప్పటికి అలసిపోయి వచ్చారు కదా, చూడండి అల్లరైతే మామూలుగా అసలు తగ్గేదే లేదన్నట్టుగా అల్లరైతే చేసేస్తున్నాడు మా వాడైతే. చాలా బాగుంది. లోపల టీవీ కూడా పెట్టారు, మొత్తం ఓల్డ్ సాంగ్స్ కానీ అవైతే ప్లే చేస్తున్నారనమాట. సూపర్ గా అయితే అనిపించింది. చాలా పాతకాలపు ఇల్లు ఎలా ఉంటుంది అనేది అయితే ఇక్కడ చూపించారు. సో మాకైతే చాలా బాగా నచ్చింది. సో స్కిప్ చేయకుండా మీరు కూడా లాస్ట్ వరకు అయితే చూడండి. మేము ఏం ఆర్డర్ పెట్టుకున్నాము, ఏం తింటాము అనేది అయితే ఈ వీడియోలో ఫుల్ గా ఉంటుంది. సో మెయిన్ గా నాకు ఇక్కడ ఏంటంటే స్టాఫ్ అయితే బాగా నచ్చారు, రెస్పెక్ట్ఫుల్ గా అయితే ఉన్నారనమాట. ఇక్కడ చాలా స్మైలీ ఫేసెస్ తో సర్వ్ చేస్తున్నారు ఇక్కడ, అది కొంచెం నచ్చింది. ఇలా గోడలకైతే మొత్తం రాముడివి విగ్రహాలు, సీత అలా విగ్రహాలు అయితే పెట్టారనమాట, దేవుళ్ళ విగ్రహాలు చాలా బాగున్నాయి. పైన లైటింగ్స్ అంతా ఓవరాల్ గా అయితే సూపర్ గా ఉంది. రెస్టారెంట్ అయితే చాలా బాగా అనిపించింది. సో మేము వచ్చేసి ఫస్ట్ వీడు చికెన్ చిప్స్ అంట ఫస్ట్ టైం టేస్ట్ చేసాము. యాక్చువల్ గా చాలా వెరైటీస్ చూసాం కానీ చికెన్ చిప్స్ అనేది ఇక్కడ ఆర్డర్ పెట్టాము. ఇది ఎలా ఉందంటే KFC చికెన్ టైప్ లోనే ఉంది. వాడికి చాలా నచ్చింది, ఇష్టంగా అయితే తిన్నాడు అనమాట. సో ఇది లోపల సైడ్ ఏంటంటే పెద్ద ఫ్యామిలీస్ కానీ అలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వచ్చినప్పుడు మొత్తం ఈ రూమ్ మొత్తం సరిపోతుంది అనమాట. సో ఇంకేంటంటే ఇక్కడ బర్త్డే పార్టీస్ అలాంటి మినీ పార్టీస్ అయితే 25 members అలా 30 members వరకు వచ్చి పార్టీస్ కూడా లోపల చేసుకోవచ్చు అనమాట. బర్త్డే పార్టీస్ అయితే ఆల్రెడీ ఎవరో బర్త్డే పార్టీ కూడా చేసుకుంటున్నారు. సో మేము వచ్చేసి ఇక్కడ చికెన్ బిర్యానీ, మా వాళ్ళకి ఏ వెరైటీ పెట్టినా వాళ్ళు పెద్దగా తినరు కదా, సో వాళ్ళు ఏంటంటే బిర్యానీయే తింటారు కాబట్టి బిర్యానీ ఆర్డర్ చేసాము. అక్కడితో వాడు ఆగడని తెలుసు కదా మీకు కూడా, చాలా సార్లు వీడియోస్ లో అయితే చూపించాను నేను. కోక్ అయితే వాడికి థమ్స్ అప్ ఖచ్చితంగా ఉండాల్సిందే, అది కూడా ఒకటి తెప్పించుకున్నాడు. సో చికెన్ బిర్యానీ తెప్పించాము. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది, అసలు డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఒక్కొక్క రెస్టారెంట్ లో ఒక్కో టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది కదా, ఇక్కడైతే చాలా టేస్ట్ ఉంది. చాలా బాగా నచ్చింది, ఫ్లేవర్ చాలా బాగుంది అనమాట. మంచిగా నెయ్యి ఫ్లేవర్ అలా వచ్చి చాలా బాగుంది. సో ఇక్కడ రెస్టారెంట్ లో మీ రెస్టారెంట్ స్పెషల్స్ ఏంటి అని అడిగితే మాత్రం వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఏం చెప్పారంటే
పులావ్ రైస్ విత్ మూతికాలే మటన్ కర్రీ అంట. అది స్పెషల్ అంట ఈ రెస్టారెంట్లో. సో మేము ఆర్డర్ పెడదాం అనుకున్నాం కానీ మా వాడి శకలకి మేము మూతికాలే మటన్ ఆర్డర్ పెట్టుంటే వాడు తినడు, మాకు టార్చర్ చూపిస్తాడని చెప్పేసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము ఇద్దరమే వచ్చి, పిల్లలతో కాకుండా ఇద్దరమే వచ్చినప్పుడు అయితే అది టేస్ట్ చేద్దాము. ఇప్పుడైతే వీళ్ళ కోసమే మెయిన్ గా మేమైతే రెస్టారెంట్కి వచ్చాం కాబట్టి వాళ్ళకి నచ్చిందే ఆర్డర్ పెట్టామన్నమాట. నేను మీకు చెప్పాను కదా ఉయ్యాల టైప్ అని, ఆ సైడ్ లో ఉన్నాయి ఉయ్యాల టైప్ సిట్టింగ్ డైనింగ్. సో ఓవరాల్ గా అయితే రెస్టారెంట్ అయితే సూపర్ గా ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరైనా వెళ్ళి ఉండకపోతే మాత్రం ఒకసారి అయితే వెళ్ళొచ్చు, ట్రై చేయొచ్చు అనమాట ఫుడ్. సో బిర్యానీ తర్వాత మేము వచ్చేసి కొంచెం సాఫ్ట్ గా తిందామని చెప్పేసి ఇక్కడ చికెన్ సాంబార్ రైస్ కూడా ఒకటి ఆర్డర్ చేసామన్నమాట. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. చికెన్ సాంబార్ టేస్ట్ చాలా చాలా బాగుంది. అసలు చెప్తున్నానని కాదు, వీడియోలో చెప్తున్నానని కాదు, కానీ రియల్ గా చాలా బాగుంది. సూపర్ గా అయితే అనిపించింది అనమాట. సో మంచిగా ఈ ఫుడ్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫైనల్లో చాలా బాగా అనిపించింది. సో అలా మేమైతే ఈరోజు పిల్లలకి సంథింగ్ డిఫరెంట్ గా అయితే మేము ఇలా తినిపిద్దామని అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇది వీడియో, ఇది బయట సైడ్ స్టార్టింగ్ లో కూడా చూపించాను కదా. చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంది, సూపర్ గా అయితే ఉంది. ఇక్కడ ఐటమ్స్ అన్ని చూస్తున్నారా, పాతకాలపు సామాన్ల టైప్ అన్ని పెట్టారనమాట. చాలా బాగుంది. సో మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎలా ఒక పండగ వాతావరణం లాగానే ఉందన్నమాట ఇక్కడ రెస్టారెంట్ లో కూడా. సో చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది. సో మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి. సో వెళ్ళి విజిట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇక్కడ ఏంటంటే రివ్యూ అడుగుతున్నారు అనమాట మా హస్బెండ్ని. రెస్టారెంట్ ఎలా అనిపించింది, మీకు ఫుడ్ ఎలా అనిపించింది అని చెప్పేసి రివ్యూ అడుగుతున్నారు. సో ఇస్తానని చెప్పారు. సో ఇక్కడతో ఈ వీడియో అయితే అయిపోతుంది అనమాట. మీకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు తప్పకుండా అయితే మనకు ఏఎంబీ మాల్ ఆపోజిట్ లో అనమాట పండగ రెస్టారెంట్ కాంప్లెక్స్ లోనే ఉంటుంది. తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఫుడ్ అయితే సూపర్ గా ఉంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది వీడియో, నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుస్తాను. బాయ్.